గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. విశాఖపట్నంలో నిన్న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులు ఎవరు, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ఎంతసేపులో రీచ్ అయింది? వెల్కమ్ టు ఐ డ్రీమ్. విశాఖపట్నంలో నిన్న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులు ఎవరు, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ఎంతసేపులో రీచ్ అయింది, లోపల ఉన్న సిఐఎస్ఎఫ్ వాళ్ళకి బయట ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సపోర్ట్ చేసింది అనే విషయం అంతా మాట్లాడడానికి విశాఖపట్నం ఆర్ఎఫ్ఓ నిరంజన్ గారు ప్రస్తుతం అంతా లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నేను విశాఖపట్నంలో చాలా అది బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, మీరు వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ వాళ్ళ ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంతవరకు రెస్క్యూ చేశారు, వాళ్ళకి మన డిపార్ట్మెంట్ ఏ విధంగా సపోర్టింగ్ చేస్తారు? నిన్న ఈ దురదృష్ట ఘటన అరౌండ్ 4:40కి అట్లా జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. తర్వాత మనకి సిఐఎస్ఎఫ్ వాళ్ళతో మనకి మ్యూచువల్ ఎయిడ్ అగ్రిమెంట్ కింద ఏదైనా ఒకవేళ సిటీ లిమిట్స్ లో జరిగిన స్టీల్ ప్లాంట్ నుంచి వెహికల్స్ రావడం జరుగుతుంది. అలానే స్టీల్ ప్లాంట్ ఏదైనా జరిగినా ఇమీడియట్ గా మన పెదగంట్యాడ ఫైర్ స్టేషన్ నియరెస్ట్ ఫైర్ స్టేషన్ కాబట్టి అక్కడి నుంచి మనం వెహికల్ పంపించడం జరుగుతుంది. నిన్న వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అరౌండ్ 5:20కి అట్లా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రాగానే వెంటనే మన ఫైర్ ఇంజిన్ పెదగంట్యాడ నుంచి, అలానే ఆటో నగర్లో ఒక ఫైర్ ఇంజిన్ ఉంటుంది, ఆ 2 వెహికల్స్ని టర్న్అవుట్ చేశాము. ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉంది, ఇది మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పి వెంటనే మర్రిపాలెం నుంచి కూడా ఒక వెహికల్ టర్న్అవుట్ చేశాం. మొత్తం 3 వెహికల్స్ వెళ్ళటం జరిగింది. అయితే ఇది ఈ ఇన్సిడెంట్ అనేది స్టీల్ మెల్టింగ్ షాప్ అని ఉంటుంది, ఎస్ఎంఎస్ అని అంటారు. ఆ మెల్టింగ్ షాప్లో జరిగిందని చెప్పేసి మనకు తెలిసింది. జనరల్గా ఈ ప్రాసెస్లో ఏంటంటే అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఫైర్ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న స్కేల్లో ఇన్సిడెంట్స్ అయితే అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటే అసలు ఈ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు రా మెటీరియల్ని మెల్ట్ చేసి బ్లాస్ట్ ఫర్నెస్లో దాన్ని ఇట్లా క్యాస్టింగ్ చేసేంత వరకు ప్రాసెస్లో ఈ మెల్టింగ్ స్టీల్ తీసుకొని వస్తూ ఉంటారు. తెచ్చి దాన్ని ఒక తొట్టె లాంటి, దాన్ని ల్యాడిల్ అంటారండి, ఆ ల్యాడిల్లో పోయటం జరిగింది. పోసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో కొన్ని కెమికల్స్, వేరే మెటల్స్ కూడా కలుపుతారు, లైక్ నికెల్ అనో, తర్వాత కొన్ని దానికి ప్రాపర్టీస్ చేంజ్ అవ్వడం కోసమని, ఇంప్యూరిటీస్ క్లియర్ చేయడం కోసమని. ఈ ప్రాసెస్లో ఆ మెటల్స్ సరిగ్గా మిక్స్ అవ్వకపోయినప్పుడు ఇలాంటి బ్లాస్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ ల్యాడిల్లో నుంచి వీళ్ళు క్యాస్ట్ చేయడానికి పెద్ద పెద్ద ఐరన్ బ్లాక్స్ తయారు చేస్తారనమాట. ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 14 మంది వరకు అక్కడ చుట్టూ పనిచేస్తున్నామని చెప్పారు. వాళ్ళల్లో దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ మోల్టెన్ మెటల్ పడిపోవటం వలన వాళ్ళకి ఆల్రెడీ అరౌండ్ 500 degrees వరకు తట్టుకునే హీట్ రెసిస్టెంట్ జాకెట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఈ మెటల్ అనేది 1500 degrees సెంటిగ్రేడ్లో ఉంటుంది కాబట్టి అది పట్టడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళు ముద్దలాగా అయిపోయారు అనమాట. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇది. సో అక్కడ అది స్పిల్ అయ్యి కంట్రోల్ రూమ్ మీద పడి అక్కడ ఉన్నటువంటి అద్దాలు పగిలిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. పక్క షాప్లో ఇలాంటివి చాలా స్ట్రీమ్ లైన్లో చాలా యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో పక్కన ఉన్నటువంటి ఇంకొక మెల్టింగ్ షాప్లో వాళ్ళు వెంటనే రావటం, అందులోకి ఇదంతా మోల్టెన్ మెటల్ హై టెంపరేచర్తో బర్న్ అవటం వల్ల వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు. సిఐఎస్ఎఫ్ యూనిట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వాటర్ కొట్టి కంట్రోల్ చేయటం జరిగింది. అందులోకి మన వాళ్ళు కూడా రావడం జరిగింది. మన వాళ్ళు కూడా వాళ్ళు అసెస్ చేశారు. తర్వాత చిన్న చిన్న ఫైర్స్ కూడా జరిగాయి, వాటిని వెంటనే పెద్దది అవ్వకుండా కంట్రోల్ చేయడం జరిగిందండి. అంటే మీ ఫైర్ ఫైటర్స్ ఎంత ఎంత టైం మొత్తం ఫైట్ చేశారండి? టైం మనం మొత్తం 3 యూనిట్స్ స్టాఫ్ కలిపి అరౌండ్ 35 మెంబర్స్ వరకు వచ్చాము. అండ్ మన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి 3 hours వరకు అక్కడే ఉన్నారు. అయితే మెజారిటీ ఆఫ్ ద ఫైర్ మన ఫైర్ ఫైటర్స్ రీచ్ అయ్యే టైంకి సిఐఎస్ఎఫ్ వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ మేజర్గా ఫైర్ అయ్యే మెటీరియల్ ఏం లేదండి. ఈ మోల్టెన్ మెటల్ ఇది స్పిల్లేజ్ అయ్యి అది బర్న్ అయ్యి కొంచెం సేపటికి ఆగిపోయింది అనమాట.
అక్కడ అవును. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏమీ లేవు. బట్ ఈ మెటలే అది కొంతవరకు బర్న్ అయిపోయి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి తర్వాత అది ఫైర్ పుట్ ఆఫ్ అయిపోయింది అనమాట. సార్ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం గతంలో కూడా లీకేజ్లు ఉంటుంటాయి, మీకు చాలా సార్లు మేనేజ్మెంట్ చెప్పినా పట్టించుకోలేదు అనేది వాళ్ళకి ఆరోపణ చేస్తున్నారు. అది వాస్తవం అంటారా? అంటే దాని మీద నేను యాక్యురేట్ గా చెప్పలేను, బికాజ్ అక్కడ వాస్తవ పరిస్థితులు తెలియదు. కానీ బట్ సిబ్బంది చెప్పడం ఏంటంటే ఈ మధ్య కొంచెం ప్రెషర్ పెరిగింది వాళ్ళ మీద. అంటే అవుట్పుట్ ఎక్కువ తీసుకురావాలి అనే దాంట్లో ప్రాసెస్ లో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జనరల్ గా ఒక మోల్టెన్ మెటల్ ని వాళ్ళు కొన్ని అడిషన్స్ లైక్ అదర్, వాటిని ఏమంటారు అంటే లైక్ ఉత్ప్రేరకాలు అంటాం తెలుగులో. ఇలాంటి వాటిని యాడ్ చేసి దాని ప్రాపర్టీని కొంత చేంజ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొంత టైం ఇవ్వాలి దానికి. అదంతా మిక్స్ అయిపోయి ప్రాపర్గా, ఇప్పుడు మనం చకచక జావ లాంటి తయారు చేస్తుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి లోపల. అవును. అది అవును. తొందరగా చేయటం వల్ల, అలా కాకుండా కొంత టైం తీసుకొని దానికి సఫిషియంట్ టైం ఇచ్చి స్టిర్రింగ్ చేస్తే ఇలాంటి ప్రాపర్గా మిక్స్ అవుతాయి. వన్స్ మిక్స్ అయిన తర్వాత వచ్చిన మెటల్ని మనం కాస్టింగ్లో చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ ఈ ప్రాసెస్లో అండి చిన్న వాటర్ కానీ దాని మీద పడినా అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. లైక్ మనం హాట్ ఆయిల్లో మనం అవునండి. చిన్న చల్లిన టపా టపా అని పేలుతుంది చూసారా, సేమ్ అవును. అదే అవును. అనమాట. సో అలాంటి ఆ, జరిగిందని మేము ప్రాథమికంగా అనుకుంటున్నాం. సార్ ఇంకొక ఆరోపణ వస్తుంది, ఆ ప్లేస్ లో మన సీనియర్ వర్క్ సంబంధించిన ఎంప్లాయ్ ఉండాలి, కానీ వీళ్ళందరూ క్యాజువాలిటీ అంటే కాంట్రాక్ట్ లేబర్స్ పెట్టారు, ఎక్స్పీరియన్స్ లేకుండా లేని వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని ఇంకొక ఎలిగేషన్ వచ్చింది. అది నేను అయితే అది కరెక్ట్ అనుకోవట్లేదు. ఎందుకంటే 5 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. దాంట్లో ఒక మేనేజర్ స్థాయి వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ పక్కన ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ఫొటోస్తో సహా మాకు చూపించడం జరిగింది. వాళ్ళు అప్పుడే వాళ్ళ అయ్యో. షిఫ్ట్ చేంజ్ అయ్యారు పాపం. వాళ్ళు అప్పుడే షిఫ్ట్ చేంజ్ అయ్యి కొంతసేపు వాళ్ళతో వెయిట్ చేసి కూర్చొని వెళ్ళిన వాళ్ళు ఇమ్మీడియట్ గా చనిపోవడం జరిగిందని వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే. 8 మంది చనిపోయారండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? సార్, ఇద్దరి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ 80% బర్న్స్తోనూ మెటల్ బర్న్స్తోనూ ఉన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళని ఇక్కడ 7 హిల్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలానే ఒక 5 మెంబర్స్ కొంచెం స్టేబుల్గా ఉన్నారు అని చెప్పేసి మనకి తెలిసింది. సార్ స్పాట్ సంఘటన జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు కూడా రష్ అయిపోయారండి, అంటే దగ్గర విశాఖపట్నంలో ఉన్నారా మేడం ఏమన్నా? అవునండి, మేడం గారు అప్పుడు ఆ, పాయకరావుపేట నియోజకవర్గం కదా మేడం, అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా రావటం జరిగింది ఇక్కడికి. అలానే లోకల్ ఆనరబుల్ ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారిద్దరూ వచ్చి లోకల్లో అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా చూసి తర్వాత యాజమాన్యము అలానే కార్మికుల యొక్క సంఘాలతో కూడా మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళని పాసిఫై చేయడం కూడా జరిగింది. మధ్యలో కొంత అంబులెన్స్ని వాళ్ళు ఆపేయటం మార్చురీ దగ్గర కూడా జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో వీళ్ళు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. చాలాసేపు అక్కడ డిస్కషన్ కూడా చేశారు. ఓకే. సార్ ఫైనల్ గా చెప్పండి, అంటే ఉషా ముక్కు స్టీల్ ప్లాంట్ విషయం పక్కన పెడితే విశాఖపట్నంలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కంపెనీల యాజమాన్యం ఏం తీసుకోవాలి, అదే విధంగా ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ప్రికాషన్ తీసుకొని చేయాలి? ముఖ్యంగా ఈ ఈ ఈ స్కేల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగడం వెరీ దురదృష్టకరం అండి. ఇది ఖచ్చితంగా ప్రాసీజరల్ ఫెయిల్యూర్ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఆ, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో గంటలు ఎన్నో సార్లు చేసిన ప్రాసెస్. ఇదేదో వీళ్ళు కొత్తగా ఒక న్యూ రియాక్షన్ ఒక న్యూ ఇన్వెన్షనో కాదు. జనరల్గా ఫార్మాలో ఆర్ఎండి ఇలాంటి చేసేటప్పుడు ఒక్కోసారి ఇలాంటి యాక్సిడెంట్ జరగచ్చు. కానీ స్టీల్ ఉమ్. ప్లాంట్లో ఈ స్థాయిలో జరిగింది అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడో వాళ్ళు ఏదర్ డ్యూ టు ప్రెషర్ ఆర్ డ్యూ టు టైమ్ లైన్స్ ఏదైనా కానీ కొంత ప్రాసెస్ వయలేషన్ జరగటం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని అనుకోవాలి. ఇలాంటి జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఆ ఎస్ఓపిస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఓపిస్ ప్రకారం వాళ్ళు ఆ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ని ఎన్షూర్ చేసుకుంటూ వర్కర్ సేఫ్టీ కూడా ప్రధానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్టీల్ ప్లాంట్తో పాటు మిగతా మిగతా వాటిల్లో కూడా మీరు తరచుగా ఈ మధ్య ఢిల్లీ చూడండి, లేకపోతే మనకి మిగతా హైదరాబాద్ సిటీలో చూడండి, ఈ మధ్య జరిగినటువంటి హోటల్స్లో కానీ కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ ఫైర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే వైజాగ్లో కూడా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మేనేజ్మెంట్ మెయిన్గా ఎస్కేప్ రూట్స్ని ఎన్షూర్ చేసుకోగలిగితే సార్ అట్లీస్ట్ ప్రాణ నష్టాన్ని మనం నివారించగలుగుతాం. ప్రమాదాలను మనం అరికట్టలేకపోవచ్చు, కానీ ప్రమాదం జరిగితే దానివల్ల కలిగే నష్టాన్ని ఖచ్చితంగా మినిమం 0 వరకు కూడా క్యాజువాలిటీని చేయగలుగుతాం ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ ఎగ్జిట్స్ అనమాట. అదొకటి నేను సార్ మీరు అందరికీ. చెప్తున్నారు ఢిల్లీ లాంటి సంఘటన మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అదే సంఘటన విశాఖపట్నంలో జరగకూడదని మనం కోరుకుందాం, కానీ
జరగకుండా ఉండాలంటే మేనేజ్మెంట్ తీసుకుంటే ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఓయో రూములు కానీ లాడ్జెస్ లో ఎంట్రీ ఎస్ ఒకటే ఉంటుంది, చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, డెకరేషన్ బాగుంటది, కానీ చిన్న ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే మాత్రం అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి బిల్డింగ్స్ మీరు విశాఖపట్నంలో ఎన్ని ఐడెంటిఫై చేశారు? వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా లేదా? సార్, ఫైర్ విశాఖపట్నంలో వచ్చేసి ప్రికాషన్స్ ఫైర్ ప్రికాషన్స్ లేని బిల్డింగ్స్ ఎన్ని ఉంటాయండి విశాఖపట్నం? విశాఖపట్నంలో సార్ ఇక్కడ ఏంటంటే బిలో 15 మీటర్స్ వరకు ఉన్న బిల్డింగ్ ని నాన్ హైరేజ్ బిల్డింగ్ అంటాము. అవి మన ఫైర్ సర్వీస్ యాక్ట్ పర్వ్యూలోకి రావు. సో కాబట్టి వాటికి ఫైర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన మ్యాండేటరీ ప్రొవిజన్ లేదు. కాబట్టి ఓకే. మనం కూడా వెళ్ళి వాళ్ళని మ్యాండేటరీగా ఇన్సిస్ట్ చేసి మీరు ఖచ్చితంగా 2 ఎగ్జిట్లు మెయింటైన్ చేయాలి, ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టాలి అని ఇన్సిస్ట్ చేయడానికి మన దగ్గర అథారిటీ లేదు. కానీ అయితే మీరు విశాఖపట్నం విఎంసి ఉంది కదండి, జీవీఎంసీ మున్సిపల్ సార్. కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ తో మీరు వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి మీరు వాళ్ళకి కలిపి చేయొచ్చు కదండి. ఎస్ మేము బేసికల్గా మా ఫైర్ వింగే జీవీఎంసీలో ఒక ఫైర్ ప్రివెన్షన్ వింగ్ అంటూ ఉంది. వాళ్ళ రోల్ ఏంటంటే బిలో 15 మీటర్స్ వరకు ఉన్న బిల్డింగ్స్ అన్నిటికి కూడా వాళ్ళు ఫైర్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఈ ఎక్విప్మెంట్ ఎగ్జిట్స్ ఇవి ఎన్షూర్ చేయాలి. అయితే ఇదంతా కూడా ఏంటంటే యాక్ట్ ప్రొవిజన్లో లేకపోవడం వల్ల, మ్యాండేటరీ ప్రొవిజన్ లేకపోవడం వల్ల వాళ్ళు వాలంటరీగా ఎవరైతే మనం నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇది చేయడం వల్ల తీసుకుంటున్నారు. అలా డ్రైవ్ చేసి ఆల్మోస్ట్ మనకి విశాఖపట్నంలో ఒక 100 హోటల్స్ వరకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్స్లో ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టించి అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ని ఎన్షూర్ చేయడం జరుగుతుంది సార్. కానీ మేజర్ సమస్య ఎక్కడ వస్తుందంటే మేనేజ్మెంట్ ఆ ఎగ్జిట్స్ని క్లోజ్ చేయటం. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే దీనికోసం ఫైర్ ఎమర్జెన్సీ కోసం మనం పెట్టామో వాటిని వాళ్ళు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఏదైనా సెక్యూరిటీ ఎవరన్నా వస్తారో ఆ రూట్లో వచ్చి ఏదన్నా దొంగిలిస్తారు, ఈ టైప్లో ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ని లాక్ వేసి క్లోజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ లాక్ టైంలో క్లోజ్ చేయడం ఒకటే కాకుండా వాళ్ళు స్టోర్ రూమ్ లాగా వాడుతుంటారండి. ఎగ్జాక్ట్లీ సార్, ఆ స్టైర్ కేస్లోనే మెటీరియల్ అంతా డంప్ చేయడం వేస్ట్ మెటీరియల్ అంతా అక్కడే ఉంటుందండి. పెడుతున్నారు. దానివల్ల ఈజీగా ఫైర్ అవటానికి కారణం అవే. అలానే ఏదైనా ఫైర్ జరిగితే జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా. దీని గురించి స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మేము రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అలానే మేము ఇండస్ట్రీస్ ఏవైతే వైజాగ్, అలానే అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మా జోన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇండస్ట్రీ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 50% మనం ఇండస్ట్రీస్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్లుగా హోటల్స్ కూడా ఒక డ్రైవ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది సార్. ఓకే సార్, 15 మీటర్స్ బిలో అన్నది మీరు మీ పరిధిలోకి రాదు, కానీ 15 మీటర్స్ ఎబో మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి మల్టిపుల్ కాంప్లెక్స్ చాలా కనిపిస్తుంటాయి. వాటిలో ఎలాంటి అంటే ఎంట్రీ ఎగ్జిట్ కనిపిస్తుంటది, ఫైర్ ప్రికాషన్స్ ఉంటాయి, కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది కేవలం డమ్మీగా కనిపిస్తుంటది. మీరు 1,00,000 లీటర్లు వాటర్ కోసం పైన పెట్టిస్తారు, 1,00,000 లీటర్ వాటర్ కోసం కింద పెట్టిస్తారు, కానీ ఆ వాటర్ పనిచేయదు, ఆ పైప్స్ పనిచేయవు, కేవలం అది మనకి ఎగ్జిబిషన్ డిస్ప్లేలా కనిపిస్తుంటాయి. అటువంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే రిపీట్ గా కనీసం ఒక 6 months ఒకసారి అయినా సరే ఆ మిషన్ వాడుతుంటే అది ఇప్పుడు పనికి వస్తుంది. ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది పనిచేయవు. అటువంటి ఐడెంటిఫై చేస్తుంటారా? వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తుంటారు? ఎస్ సార్, మీరు అన్నది కరెక్టే. కానీ హై రైజ్ బిల్డింగ్స్ అలానే ఇటువంటి హై రైజ్ హోటల్స్ వాటిల్లో అయితే కొంత ఈఆర్టీ టీమ్స్ మనం ఇన్షూర్ చేస్తున్నాం సార్. వాళ్ళ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసమని మనం ఎవ్రీ 6 monthsకి మాక్ డ్రిల్ మ్యాండేటరీగా చేసి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేపిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే సార్, మేము తీసుకున్న ఒక ఇనిషియేటివ్ 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఇలాంటి ఎవరైతే వీళ్ళు మ్యాండేటరీగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కూడా తీసుకోవాలో, బికాజ్ వాళ్ళు 15 మీటర్లు దాటారు కాబట్టి వాళ్ళకి మేము రెన్యువల్ ఎన్ఓసి చేసేటప్పుడు కూడా వాళ్ళ నుంచి మినిమం 3 to 4 members మా దగ్గర ట్రైన్ చేయిస్తున్నాం. సో దీనివల్ల వాళ్ళకి ప్రాక్టికల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫైర్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా ఎలా కాల్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం వల్ల చాలా ఇన్సిడెంట్స్లో సార్, ఇండస్ హాస్పిటల్లో జరిగినప్పుడు ఫైర్ మేము ఇచ్చిన ట్రైనింగ్ పీపులే ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి మాకు కాల్ చేసి మేము వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. ఇలా మా జోన్లో దాదాపు ఇప్పటికే 2,500 మందిని మనం ట్రైన్ చేశాం సార్. సో సూపర్. ఇది ఇనిషియేటివ్ మా డీజీ గారు తీసుకున్న ఇనిషియేటివే. దానివల్ల కొంచెం పాజిటివ్గా మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది సార్. కానీ కొన్ని అపార్ట్మెంట్ లో స్ప్లింకర్స్ ఉంటాయండి, ఆ స్ప్లింకర్స్ లో వాటర్ ఉండదు, పని చేయవు. అదే విధంగా అపార్ట్మెంట్ పేరుకి మాత్రమే ఫైర్ ప్రికాషన్స్ ఉంటాయి, అవి కూడా వాడరు. ఇటువంటి ఐడెంటిఫై చేసి
ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కన్నా ముందే వాళ్ళకి హెచ్చరిస్తున్నారేమన్నా? అవును సార్. ఇప్పుడు అందుకనే హై రైజ్ అపార్ట్మెంట్స్ మాకు ఇక్కడ బీచ్ రోడ్లో ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగింది సార్. ఉమ్, జరగటం వల్ల లక్కీగా ఎవరూ చనిపోలేదు, కానీ ఆల్మోస్ట్ ఒక లేడీ స్మోక్లో స్పృహ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అది హై రైజ్ అపార్ట్మెంట్. దాని తర్వాత మేము ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సిపి గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్ని మీరు ఉమ్, చెప్పినట్లుగా మెయిన్గా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఫస్ట్ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు సార్. సో అదంతా ఉమ్, కండిషన్లో ఉంటుంది. తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేస్తారు మేనేజ్మెంట్, అంటే అసోసియేషన్స్కి, వీటికి ఉమ్, చేసిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అనేది బిగ్ ఛాలెంజ్ అయిపోతుంది. అది ఎక్స్పెన్సివ్ అవును. అవుతుంది. దానివల్ల దాన్ని మెయింటైన్ చేయాల్సిన ఇబ్బంది, ఒక డెడికేటెడ్ స్టాఫ్ని, ఒక ముగ్గురు నలుగురిని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడే అవును. ఇష్యూ అవుతుంది. మేము ఈ డ్రైవ్ చేయటం వల్ల చాలా విషయాలు మాకు తెలియటం, వెంటనే వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, మీరు కండిషన్లో పెట్టుకోండి అనటం, వాళ్ళకి 5 years ఎన్ఓసి ఇస్తాం సార్. సో ఈ ఉమ్, ఫ్రీక్వెంట్ చెక్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జనరల్గా మళ్ళీ ఎన్ఓసి వచ్చేదాకా వాళ్ళు దాని గురించి పెద్దగా అవును. పట్టించుకోరు. అండ్ కరెక్ట్. రీసెంట్గా ఇంకొక మేజర్ ఛాలెంజ్ మనం ఫేస్ చేస్తుంది ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ సార్. ఈవీ వెహికల్స్ పెరిగిపోతుంది. సో ఈవీ వెహికల్స్ మీద కూడా కరెక్ట్ గైడ్ లైన్స్ కూడా ఇంకా రాలేదు. కొన్ని స్టేట్స్లో అయితే బేస్మెంట్స్లో అసలు ఈవీ వెహికల్స్ పార్కింగ్ చేయొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దీని మీద కూడా మేము స్టడీస్ చేస్తున్నాము, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. అందరికీ కూడా దీనికి సంబంధించి కూడా మనం డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఓకే. సార్, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ బేసిక్ తీసుకుందాం. ప్రతి అపార్ట్మెంట్ లో, ప్రతి ఇంట్లో ఒక బాంబు ఉంటుంది. అది వంటగదిలో. అసలు ముందు పొద్దున్న లెగ్గానే స్విచ్ చేస్తారు, ఒక్కోసారి బ్లాస్ట్ అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్ పక్కనే గ్యాస్ సిలిండర్ పెడతారు, ప్రాబ్లం వస్తుంది. గ్యాస్ సిలిండర్ పెట్టిన గ్యాస్ బయటికి లీక్ అయినా రాకుండా ఉండడానికి దాని కంప్లీట్ గా కప్బోర్డ్ పెడతారు, లీకేజ్ రాకుండా. అంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత సంగతి, ముందు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇటువంటి వంటగదిలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయితే ఏం జరుగుతుంది, మరి ఎర్లీ మార్నింగ్ స్విచ్ చేస్తే ప్రమాదం ఎందుకు వస్తుంది, వీటి మీద విశాఖపట్నంలో మహిళలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారా, మీరు అవగాహన కల్పిస్తున్నారా? మనం ఈ విషయంలో మంచి అవగాహన కల్పిస్తున్నాం సార్. ముఖ్యంగా మేము ఈ ఫైర్ సర్వీస్ వీక్ అప్పుడు ఏం చేసామంటే పోస్టర్స్ ని ప్రింట్ ఉమ్, చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఓ, కిచెన్ ఫైర్స్, గ్యాస్ ఫైర్స్ మీద. సో ఈ ఉమ్, పోస్టర్స్ అన్నిటిని కూడా అన్ని అపార్ట్మెంట్స్ లో, ఎస్పెషల్లీ లిఫ్ట్స్ లోను, ఎంట్రన్స్ లోను, ఆ, ఎక్కడైతే వీళ్ళు డైలీ దాన్ని వాడతారో ఆ ప్లేసెస్ లో మనం వీటిని అంటించేసి మ్యాసివ్ గా మనం డ్రైవ్ చేయడం జరిగింది. అలానే కొన్ని వీడియోస్ కూడా తయారు చేయడం జరిగింది సార్. ఈ వీడియోస్ ని మనం సోషల్ మీడియా ద్వారా, అలానే మా వెబ్సైట్ ద్వారా మనం ఉమ్, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. జనరల్ గా గ్యాస్ సిలిండర్ అనేది బ్లాస్ట్ అయ్యి అది మేజర్ గా ఫైర్ అయిపోతుంది, ఇమ్మీడియట్ గా ఏదో జరిగిపోతుంది అనే ఒక అపోహ ఉంటుంది. కానీ గ్యాస్ ఉమ్, సిలిండర్ బ్లాస్ట్ అవ్వాలి అంటే దాని చుట్టూ చాలా పెద్ద ఫైర్ అవ్వాలి. గ్యాస్ సిలిండర్ ఇట్ సెల్ఫ్, దానికి అది ఫైర్ అంటుకుంటే అది ఇమ్మీడియట్ గా బ్లాస్ట్ అవ్వదు సార్. సో ఆ, ఈ అవేర్నెస్ కార్యక్రమాలు మనం చేపడుతున్నాము ఎప్పటికప్పుడు. ఓకే. ఎవ్రీ వీక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో మన స్టాఫ్ ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో చేస్తున్నారు సార్. అది మా డీజీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నమాట. దీంతో పాటు ఏంటంటే కిచెన్లో కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే వాళ్ళు ఉమ్, ఇంప్రూవైజ్డ్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న పిండి, గోధుమ పిండో పిండితో కూడా ఏదైనా ఆయిల్ ఫైర్ అయితే ఇమ్మీడియట్గా ఎలా కంట్రోల్ చేయాలి, అలానే ఉమ్, వాళ్ళు ఏదైనా బకెట్ ఇంకేదన్నా ఉన్నా దాంతో ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే ఫైర్ని పెద్దది అవ్వకుండా చిన్న స్థాయిలోనే కంట్రోల్ చేయడానికి ఆ, చిట్కాలు ఇలాంటివి కూడా మనం చెప్తున్నాం సార్. విశాఖపట్నంలో జరిగిన ప్రమాదం వెనుక టెక్నికల్ ఇష్యూస్ కాదు, హ్యూమన్ ఎర్రర్ కొందుంటున్నారు నిరంజన్ గారు. కానీ ఇకపై సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ తో పాటు ఎంప్లాయీస్ కూడా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయం కాకుండా విశాఖపట్నంలో ఎవరైనా ఇంట్లో ముందు మన ఇంట్లోనే ప్రమాదం జరగకుండా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనేది ఫైర్ డిపార్ట్మెంట్ ఒక వీడియో తీసింది. అంతేకాకుండా పోస్టర్స్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నామంటూ నిరంజన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం నిరంజన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.